నమస్తే, నేను మీ శౌర్య. మనతో పాటు ఈరోజు ప్రముఖ జ్యోతిష్య వాస్తు శాస్త్ర నిపుణులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాము. వాస్తుకి సంబంధించి రకరకాల అనుమానాలు ఉంటూ ఉంటాయి. అయితే అసలు మెట్లు ఏ ఇంటికి ఏ వాస్తు ప్రకారం ఎటువైపు ఉండాలి? సో ఈ సందేహాన్ని మనకు చాలా మంది కామెంట్ రూపంలో అడిగారు. గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకి తూర్పు గుమ్మాలని బట్టిను మెట్లు అనేవి ఎట్లా ఉండాలి? ఇప్పుడు ఒక స్క్వేర్ బిట్ ఉందనుకోండి, స్క్వేర్ లోనే ఇట్లా స్క్వేర్ లో మళ్ళీ కట్ చేసి మెట్లు కడుతూ ఉంటారు. అట్లా ఉండొచ్చు అంటే ఎగ్జాంపుల్ కి మనకి పడమర అలా కట్టొచ్చు అసలు? అంటే మీరు ఇప్పుడు పిల్లర్స్ మనకి ఈక్వల్ గా వచ్చేసినప్పుడు లోపల మెట్లు కట్టుకునే ఇది ఉంది. ఎందుకంటే మరి డూప్లెక్స్ కడతాంగా, డూప్లెక్స్ లో మెట్లు వస్తాయిగా, ఒక మూలకో మధ్యకో ఎక్కడో, కాబట్టి తప్పేం కాదు. అలా కాకుండా మీరు పిల్లర్ ఇవ్వకుండా లోపలికి మెట్లు కనుక కడితే తప్పు, కంప్లీట్ గా రాంగ్ అవుతుంది. ఇంకోటి, మెట్లు అనేటువంటిది రకరకాల ప్లేసెస్ లో చెప్పారు. కాకపోతే మేజర్ గా అసలు మెట్లు ఎక్కడ పెట్టుకోవడం అన్నిటికంటే ఉత్తమము అంటే ఉత్తర వాయువ్యము లేదా తూర్పాగ్నేయం. ఎందుకంటే ఉత్తర వాయువ్యం తూర్పాగ్నేయం ఎందుకు, ఏం పడమర వాయువ్యంలో పెట్టుకోవచ్చు కదా, దక్షిణాగ్నేయంలో పెట్టుకోవచ్చు కదా అంటే, మీకు పెద్ద స్థలం ఉంటే పెట్టుకోవచ్చు, చిన్న స్థలం ఉంటే పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు మీకు మెట్లు వచ్చాయి అనుకోండి, మెట్లు వచ్చినప్పుడు ఆ స్థలం పెరుగుతుంది. అక్కడ మెట్లు వచ్చిన వైపు ఎక్కువ స్థలం వదలాల్సి వస్తుంది. ఆ మూలక మెట్లు ఉన్నాయి, ఇక్కడ మాత్రం మొత్తం వదలాల్సి వస్తుంది. కానీ మనకి శాస్త్రంలో ఉత్తరము తూర్పు ఎక్కువ స్థలం వదలాలి, పడమర మరియు దక్షిణం తక్కువ స్థలం వదలాలి అని చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు మీరు పడమర దక్షిణము ఎందుకు తక్కువ స్థలం వదలాలి, ఉత్తరము తూర్పు ఎందుకు ఎక్కువ స్థలం వదలాలి, ఏంటి రీజన్ ఏమిటి అనేది చూసుకుంటే మీకు ఒక విషయం అడుగుతాను. గొడవలు, ఆలస్యము, రోగాలు ఇవి రావాలనుకుంటారా వద్దనుకుంటారా? వద్దనే అనుకుంటాం. పేరు, ధనము, విద్య, కీర్తి ఇవన్నీ రావాలనుకుంటారా? ఓకే, ఇప్పుడు మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. రవి తూర్పు కారకుడు, బుధుడు ఉత్తరానికి కారకుడు, కుజుడు దక్షిణానికి కారకుడు, శని పడమరకు కారకుడు. కుజుడేమో గొడవలకు కారకుడు, పరాక్రమానికి, గొడవలకి, వీటికి కారకుడు అవుతాడు. భూములకు కూడా కారకుడు అవుతాడు కూడా, దట్ ఈస్ డిఫరెంట్ కేసు. బట్ మంచి ప్లేస్ లో ఉంటే జ్యోతిష్ శాస్త్రం పరంగా ఇస్తాడు. శని రోగానికి, కొంచెం ఆలస్యానికి, కర్మకి అంటే వృత్తికి, వీటి ఆయుష్ కూడా ఆయన కారకుడు. ఇప్పుడు ఇవి ఎక్కువ పెరిగితే ఏమవుతుంది, ఆ జోన్ ఎక్కువ పెరిగితే ఎనర్జీ ఎక్కువ పెరిగింది స్థలంలో, అందుకని అవి ఎక్కువ ఇబ్బందిని ఇచ్చేవి. కాబట్టి అక్కడ కొంచెం తక్కువ ప్లేస్ వదలాలి, ఈస్ట్ లో ఎక్కువ ప్లేస్ వదలాలంటాం. ఇప్పుడు ఒక స్థలం ఉందనుకోండి, తూర్పు కంటే పడమర తక్కువ ప్రదేశం వదలాలి, తూర్పు ఎక్కువ ప్రదేశం వదలాలి. అలాగే ఉత్తరం కంటే దక్షిణం తక్కువ వదలాలి, ఉత్తరం ఎక్కువ వదలాలి. ఇప్పుడు తక్కువ వదిలిన దగ్గర మెట్ల నిర్మాణం ఎలా చేస్తాం? అవును, కుదరదు. ఒకవేళ నిర్మాణం చేస్తే ఆ స్థలం ఎక్కువ వదలాల్సి వస్తుంది. ఎక్కువ వదిలితే ఈ శనికుజుల ఎనర్జీ పెరుగుతుంది. ఎప్పుడైతే శనికుజుల ఎనర్జీ పెరిగిందో, ఇక్కడ ఎప్పుడైతే పడమర అండ్ ఇవి పెరిగాయి, నైరుతి కూడా ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఇక్కడ ఉత్తరం గాని తూర్పు గాని పెంచినప్పుడు ఈశాన్యం కూడా పెరుగుతుంది చక్కగా. ఈశాన్య దేవతా గృహం అంటూ ఉంటారు. ఈశాన్యం శిరస్సు భాగం అంటూ ఉంటారు. శిరస్సు భాగం వచ్చే దగ్గర మీకు ఎప్పుడైతే విశాలంగా ఉంటుందో ఆలోచన విధానం వికసిస్తుంది. అందుకని ఆ క్యాలిక్యులేషన్ తోని తూర్పు ఆగ్నేయంలో కానీ పడమర వాయువ్యంలో కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అలా కాదండి, మాకు దక్షిణంలో మెట్లు పెట్టుకున్న ఇంకా ఉత్తరం చాలా ప్లేస్ ఉంది, లేకపోతే మనం ఇటు సైడ్ పడమర వాయువ్యంలో పెట్టుకున్నా సరే తూర్పు వైపు చాలా ప్లేస్ ఉంది అన్నప్పుడు మీరు అలా పెట్టుకోవచ్చు, తప్పేం కాదు. కాకపోతే ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం వీటికి ఇస్తాము. ఎందుకంటే అది ఎక్కిన తర్వాత వచ్చే పాయింట్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి అందులో. అది మెయిన్ కారణం. ఇంకోటి ఏంటంటే ఆ మెట్ల విషయంలో కూడా మీరు ఇన్నర్ టు ఇన్నర్, ఇందాక మీరు అన్నారు ఏమంటే కట్ చేసి లోపల, అలా కట్టేటప్పుడు ఆ మూలన పిల్లలు వస్తే దోషం కాదు. ఎందుకంటే మనం ఎలాగో మరి డూప్లెక్స్ లోపల కట్టట్లే మెట్లు కడుతున్నాం కదా, అలా కాకుండా సెపరేట్ కనుక పిల్లర్ లేకుండా కడితే మాత్రం దోషమే. అలాగే అవుటర్ నుంచి పెట్టే మెట్లకి మళ్ళీ సపరేట్ పిల్లర్ వేయకూడదు. అక్కడ ఒకవేళ వేస్తే మళ్ళీ మూలకు పిల్లర్ వేయాలి. జస్ట్ భీముని లాగేసి మెట్లు కడతాం. ఎందుకంటే పిల్లర్ వేస్తే మళ్ళీ అక్కడ కౌంటింగ్ ఎందుకు వస్తుంది, ఆ ఎనర్జీ ఇలా తగ్గినట్టు ఎల్ షేప్ అయిపోతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే గురుగారు, అలాగే అంటే ఇవి సొంత ఇల్లుకి ఎక్కువ ఎట్లాగో ఎఫెక్ట్ చూపిస్తాయి సొంత ఇంటి వాళ్ళు. మరి అదే ఇంట్లోనే అద్దెకి ఎవరికైనా ఇస్తూ ఉంటారు. సో అద్దెకున్న వాళ్ళకి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అద్దెకున్న వ్యక్తికి 90%, ఓనర్కి 10% పనిచేస్తుంది. ఇంకోటి, మెట్లు ఎప్పుడు బేస్ సంఖ్యలో ఉండాలి. అంటే 3, 5, 7
అట్లా అంటే లాభం నష్టం లాభం లెక్కేసుకుంటారు. సో బేసి సంఖ్యలో ఉండాలి, సమ సంఖ్యలో ఉండకూడదు మెట్లు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. 2 స్టెప్స్ ఉన్నాయి అనుకోండి, ఈ స్టెప్స్ ఒక బేసి సంఖ్య, ఇక్కడ నుంచి వచ్చే బేసి సంఖ్య. అచ్చా. ఓకే. అలా అనమాట. ఓకే. మీరు అన్నది అర్థం కాలేదు నాకు. 10% 80% అంటే ఇబ్బంది. ఓనర్కి 10% ఇబ్బంది, రెంట్కి వచ్చిన వ్యక్తికి 90% ఇబ్బంది. అవునా? ఎందుకంటే ఇప్పుడు బ్రేకులు ఫెయిల్ అయిన కారు ఉంది, ఆ కారును ఓనర్ అది, ఆ కారు ఫ్రెండ్ తీసుకొని వెళ్ళాడు, బ్రేకులు ఫెయిల్యూర్, బ్రేక్స్ లేవు ఆ కార్కి, దెబ్బ ఎవడు తగులుతుంది? తీసుకెళ్ళిన సేమ్ ఇంతేనా? కొంతమంది అసలు అద్దెకున్న వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కట్టిన వాళ్ళకి నివసిస్తున్నాడు కదా, అందుకని కార్ ఎగ్జాంపుల్ చెప్పాను. అదే అర్థమైంది. నివసిస్తున్నప్పుడు ఆ వ్యక్తికి ఆ ఎనర్జీ పనిచేయాలి. మంచి కూడా అంతే, వాస్తు చాలా బాగుంది, నివసించే వ్యక్తికి బాగా కలిసి వస్తుంది ఉన్న వ్యక్తి కంటే కూడా. ఒకవేళ ఓనర్ అక్కడ ఉన్నాడు 100% ఆ వ్యక్తికే వస్తుంది. ఇప్పుడు అలా కాకుండా 3 ఫ్లోర్లు ఉన్నాయి, పైన ఓనర్ ఉంటున్నాడు, కింద ఫ్లోర్ లో టెనెంట్స్ ఉంటున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఆ ఫ్లోర్స్ లో ఉండే వాస్తు దోష ప్రభావం ఎవరికి వారికి ఇండివిజువల్ గా పడుతుంది. ఓకే. అంతే. ఆ రెంటల్స్ వాళ్ళకి రెంటల్స్ వెళ్ళిపోతుంది, ఓనర్కి ఓనర్కి వెళ్ళిపోతుంది. బట్ ఒక 10% మాత్రం ఎంతైనా రెంట్ తింటున్నాడు కాబట్టి 10% మాత్రం ఓనర్కి ఉంటుంది దాని ఎఫెక్ట్. అందుకని ఎప్పుడు కూడా వాస్తు పరంగా మీరు కనుక నిర్మాణం చేసుకున్నప్పుడు అది ఉన్న వాళ్ళకి మంచిది, మీకు మంచిది, అందులో ఎటువంటి సందేహం లేదు. గురుగారు, అంటే ఏ గుమ్మానికి ఎటువైపు మెట్లు ఉండాలి, అసలు ఏ రూములు ఎట్లా ఉండాలి, మెయిన్ మెట్లకి సంబంధించి ఎలా తీసుకుంటే వాస్తు దోషం లేకుండా ఉంటుందని అనుకోవచ్చు? మెట్లు అనేటువంటిది ఇందాక నేను మీకు ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను, కాకపోతే ఇక్కడ మీకు ఇంకా క్లియర్ గా, ఇది ఉత్తరం అమ్మా, ఇది నార్త్, ఇది ఈస్ట్, ఇది సౌత్, అది వెస్ట్, ఇది సౌత్. ఓకే, సో అది సౌత్, ఇది వెస్ట్. ఇక్కడ ఎందుకు యాక్చువల్ గా వాయువ్యంలో అంటే నార్త్ వెస్ట్ లోని లేదా ఈస్ట్ అంటే సౌత్ ఈస్ట్ లోని ఎందుకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారంటే, మనకి స్థలం చాలా ఎక్కువ ఉంది అనుకోండి, అటువైపు కూడా పెట్టుకోవచ్చు. స్థలం తక్కువగా ఉన్నప్పుడు ఇది ఉత్తరానికి బుధుడు అధిపతి, ఇది రవి అధిపతి, అంటే కీర్తి, ఇవి ఇచ్చే ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి. ధనము, రిలేషన్స్, ఇవన్నీ రిలేషన్స్ ఇక్కడ కూడా ఉంటాయి. ధనము, ఐడియాలజీ, థింకింగ్ లెవెల్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. అండ్ ఈశాన్యం కూడా ఆలోచన విధానం. కానీ కుజుడికి శనికి ఉండే ఎనర్జీస్ ఏంటంటే కొంచెం కష్టాన్ని ఇచ్చేవి. సో ఆ ఎనర్జీ కొంచెం తక్కువ పెట్టుకుంటారు. ప్రతి మనిషి కూడా కష్టాలు ఎక్కువ రావాలని కోరుకోడు, అందుకని అదనమాట మెయిన్ గా. ఇంకోటి ఏంటంటే ఈ మెట్లు పెట్టేటప్పుడు గోడకి టచ్ అవ్వకూడదు, ఇది కనీసం 6 ఇంచులైనా గ్యాప్, కాంపౌండ్ వాళ్ళకి అయినా ఈ టైప్, అది అట్లా అనమాట. ఇంకోటి మీరు ఇందాక అన్నారు కాంపౌండ్ లోపల కడతారు అని, అప్పుడు ఇక్కడ కూడా పిల్లర్ రావాలి. చాలా మంది ఏం చేస్తారు, ఇలా కట్టేసి ఇక్కడ పిల్లర్ ఇవ్వరు. పిల్లర్ ఉంటూ లోపల నుంచి రావచ్చు, పిల్లర్ ఉండాలి. అందులో మెట్లు వచ్చాయని డూప్లెక్స్ కడతాం కదా, అలాగే సేమ్ అట్లా కట్టుకోవచ్చు. అర్థమైంది గురుగారు. అండ్ అట్లాగే మీరు ఇందాక ఈశాన్యం అడుగుతాను. అవును, అంటే మనకి ఇప్పుడు ఒక బిట్ ఉందనుకోండి, అది ఈశాన్యం పెరుగుతుంది, ఇటంతా వెడల్పు ఉంటుంది, ముందుకెళ్లే కొద్దీ పెరుగుతుంది. కొంతమందికి ఆగ్నేయం పెరుగుతూ ఉంటుంది. సో అంటే అసలు ఎటువైపు ముక్క పెరిగితే మంచిదంటే, పెరగడం అంటే ఇట్లా సూదిగా వెళ్ళిపోతుంది, అట్లా ఉండేటప్పుడు ఇలా త్రిభుజాకారం లాగా, అలా ఉండేటప్పుడు మనం ఇంటిని ఎక్కడ కడతాము, ఏ వైపు పెరిగితే మంచిది, ఏ వైపు పెరిగితే నష్టం అనుకోవచ్చు? ఒకటి ఏంటంటే అమ్మ, శాస్త్రంలో ఎక్కడా కూడా మీకు పెంచమని చెప్పలేదు, కేవలం ఈశాన్యం అంటే ఒక గింజ అంత, ఈ గింజ ఎంత ఉంది ఇంత పెంచమని చెప్పాడు ఈశాన్యంలో. మనం తెలియక ఫీట్లు పెంచేస్తాం. ఏమవుతుంది ఫీట్లు పెంచుతుంటే, ఉదాహరణకి ఉత్తర ఈశాన్యం పెరిగింది అనుకోండి, ఇలాగా ఇలా పెరిగిపోయింది ఉదాహరణకి, అప్పుడు ఏమైపోయినట్టు, ఇది తగ్గింది కదా, ఈ పాట తగ్గినట్టే కదా. సో ఇది చంద్ర సంబంధం కాబట్టి మానసిక రుగ్మతలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఒకవేళ ఇలా పెరిగింది, ఇక్కడ నుంచి ఇలా వచ్చేసి ఇలా పెరిగింది, అప్పుడు ఆగ్నేయం తగ్గింది. ధనపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు, స్త్రీలకి ఇబ్బందులు రావడం, వివాహాలు అవ్వకపోవడం, వివాహాలు అయినా కూడా మళ్ళీ ఏవో డిస్టర్బెన్సెస్ రావడం, స్త్రీ అనారోగ్య పాలవడం, ధనం నిలవకపోవడం అన్ని జరుగుతుంది. ఎందుకంటే శుక్ర భాగం తగ్గిపోయింది. పేరుకు మాత్రం అబ్బాయి ఈశాన్యం పెరిగిందని సంకల్పం చేసుకుంటే, కానీ ఒకటి తగ్గిందిగా, ఒకటి పెరిగినప్పుడు ఒకటి తగ్గుతుంది, ఇది మనం అర్థం చేసుకోవాలి. గింజంత పెరిగినప్పుడు దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉండదు. ఇప్పుడు షుగరు ఒక మనిషి కొంచెం పెరిగితే పెద్ద ఎఫెక్ట్ కాదు, కానీ 250, 300, 350, 400 ఉంటే ఎఫెక్ట్ కదా. అది కూడా ఎందుకు పెంచమన్నారు ఈశాన్యం అంటే, దీనికి గురువు కేతు అధిపతులు. గురువు ధర్మానికి అధిపతి,
కేతు ఆధ్యాత్మిక అధిపతి కాబట్టి ఓకే. ధర్మము ఆధ్యాత్మికత మనిషిలో ఉంటే ధర్మబద్ధంగా జీవిస్తాడనే భావంతో అది తగ్గకూడదు కాబట్టి పెంచమన్నాడు. ఓకే. అది తగ్గితే మంచిది కాదు కాబట్టి అది ఒక 1 ఇంచ్ ఒక గింజంత పెంచండి అన్నారు. వీళ్ళకి తెలియక ఇది ఫీట్లు ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 40 ఫీట్లు ఉంటే ఇక్కడ నుంచి ఒక 50 అవును, ఫీట్లు బాగా పెంచుతూ చాలా పెంచేసి ఇంకేమనంటే అసలు మేము పెంచేసామని ఆనందపడుతూ ఉంటారు. అస్సలు అలా ఉండకూడదు. గింజంత ఈసమాన్యమే పెంచమని చెప్పారు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అయితే ఇక్కడ కొంతమందికి స్క్వేర్ లో ఉంటుంది స్థలం, అవును, ఇంకొంతమందికి రెక్టాంగిల్ లో ఉంటుంది. అవును, ఇది తప్పేం కాదు. కాకపోతే స్క్వేర్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, రెక్టాంగిల్ సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే. ఫస్ట్ ప్రిఫరెన్స్. ఇంకోటి, ఒకవేళ రెక్టాంగిల్ లో ఉన్న 1:2 రేషియో కంటే ఎక్కువ ఉండకూడదు. ఓకే. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇలా 40 ఉంది, ఇక్కడ 80 దాటకూడదు. ఇలా ఇది కూడా ఇప్పుడు తూర్పు ఇటు అనుకోండి, సూర్యకిరణాలు ఇలా వస్తున్నాయి, ఫైన్, ఇలా వెడల్పు ఎక్కువ ఉన్నా మంచిదే. కానీ తూర్పు ఇటుండి ఇటు ఇలా వస్తున్నాయి అనుకోండి సూర్యకిరణాలు, ఇలా పొడవు ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు మంచిది కాదు అని చెప్తుంది శాస్త్రం. సో ఇవి. ఇంకోటి, ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు అంటే ఉదాహరణకి పెరగలేదు, నీట్ గానే ఉంది అనుకుందాం కాసేపు మనం. ఇది ఇక్కడ బోర్ ఎక్కడ వేయాలని అడుగుతుంటారు. అవును, నుయ్యి గాని బోర్ గాని అసలు ఎక్కడ వేయాలి అంటుంటారు. ఇప్పుడు ఇంటి స్థలం ఈశాన్యం ఉంటుంది కదా, ఇంటి స్థలం ఈశాన్యానికి అంటే మొత్తం స్థలానికి ఈశాన్యం, ఇంటికి ఒక ఈశాన్యం, ఈ రెండిటికి ఒక దారం కడితే ఇటు గాని వేయాలి. ఈ మధ్యలో దీని మీద రాకూడదు. అది ఎలాగున్నా, ఇప్పుడు ఎలా అంటే కొన్ని ఇల్లులు ఎలా ఉంటాయంటే ఇలా ఉండి ఇక్కడ ఒక ఇల్లు ఉంటుంది చిన్నగా ఇలా, అవును, ఇదంతా ఖాళీ, ఇక్కడ నుంచి ఇలా దారం కట్టాలి నార్త్ ఈస్ట్, ఇటు గాని పెట్టుకోవాలి. అలాగే మనకి ఏదైనా ఒక ట్యాంక్ కట్టుకున్నా అంతే, వాటర్ ట్యాంక్ కట్టుకున్నా కూడా ఇదే సేమ్ ఫార్ములాను వాడాలి, ఈ మధ్యలో రాకూడదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాస్తు పురుషుడు యొక్క శిరస్సు స్థానం కదా అక్కడ, ఎందుకంటే ఎగ్జాక్ట్లీ సెంటర్ లో రాకూడదు, అటు ఇటు రావచ్చు, రావచ్చు. గురుగారు, అలాగే మనకి ఈ మెట్లు, ఈ బావి, వీటన్నింటికి సంబంధించి ఇల్లు కట్టంగానే కొంతమంది అంటే అంత వాస్తు ప్రకారం కట్టిన తర్వాత దిగినాక కొన్ని మరణాలు సంభవిస్తూ ఉంటాయి. చాలా అద్భుతంగా కడతారు, కానీ దిగంగానే అకాల మరణం వస్తూ ఉంటుంది. అది ఎక్కడ వాస్తు లోపం జరుగుతుంది? మనకి జ్యోతిష్ శాస్త్రంలో గానీ వాస్తులో గానీ గ్రహాలే రూల్ చేస్తాయమ్మా. ఓకే. ఇప్పుడు ఈ మరణాలు ఆకస్మికంగా జరిగే సంఘటనలు కారకుడు రాహు. మీకు ఎవరైనా చూడండి, ఎనీ జాతకంలో రాహు పాడై ఆ మహాదశలు నడుస్తున్నప్పుడు, రాహు కుజుడితో కలిసి లేకపోతే రాహు పాపగ్రహాలతో కలిసినప్పుడే సడన్ గా ఇలాంటి సంఘటనలన్నీ వాళ్ళకి లైఫ్ లో జరుగుతాయి. రాహు శని కాంబినేషన్, రాహు కుజ కాంబినేషన్, లేకపోతే రవి రాహు కాంబినేషన్, అంటే రాహు పాడి ఇంకో గ్రహాన్ని కూడా పాడి చేసినప్పుడు. సర్వసాధారణంగా మనకి వాస్తులో ఒక్కొక్క దిశకి ఒక్కొక్క గ్రహానికి ఇచ్చారు. ఇప్పుడు ఉత్తరానికి బుధుడు, కొన్ని గ్రంథాల్లో తెలుగు గురువు అని కూడా రాశారు, తర్జుమా చేసిన వాటిలో, కానీ బుధుడే శాస్త్రపరంగా. ఈ ఈశాన్యానికి గురువు కేతువు, దీనికి రవి, ఆగ్నేయానికి శుక్రుడు, అంటే తూర్పుకి రవి, ఆగ్నేయానికి శుక్రుడు, దక్షిణానికి కుజుడు, నైరుతికి రాహు. అక్కడ రాహు ఉంటే ఇక్కడ కేతు. మనకి నవగ్రహాల్లో మనకి మామూలుగా జన్మజాతకంలో కూడా రాహు కేతులు ఎప్పుడు 1/7 లో ఉన్నట్టే వాస్తులో కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో కేతు. దీనికి శని పడమరకి, దీనికి చంద్రుడు. ఇప్పుడు అక్కడ ఎవరైనా బాగా ఓపెన్ చేసేస్తే రాహు ఎనర్జీ పెరిగిపోతుంది. రాహు ఎనర్జీ పెరిగితే ఎందుకు యాక్సిడెంట్స్ అవుతాయి అంటే, మీరు గమనించండి, యాక్సిడెంట్స్ అయినటువంటి సందర్భాలలో 99% వాళ్ళకి ఆ క్షణంలో నాకేదో మైకం వచ్చినట్టే సడన్ గా అయిపోయింది, అలా అయిపోయింది అంటారు. అంటే ఒక మాయ, రాహు ఈజ్ మాయాకారకుడు. ఆ మాయ అక్కడ కమ్ముతుంది. 1% మాత్రమే వాళ్ళకి ఏ సంబంధం లేకుండా ఏదో వచ్చి గుద్దుతుంది. బట్ 99% వీళ్ళకేదో అయినట్టుగా అలా అనిపిస్తూ ఉంటుంది. లేదా ఆవిడకి నిద్ర వస్తుంది అప్పుడే, వెళ్తూ బాగా నిద్ర పెట్టి పక్కనే గుద్దుకుంటాడు. అవును, మనం కూడా వెళ్తూ ఉంటే జమ్మున వెళ్ళిపోతారు పక్క నుంచి, వెంటనే తుల్లి పడతాం. అది కూడా అంతేనా? రాహు ఎఫెక్ట్ మాయలాగా. ఇంకోటి ఏంటంటే, రాహు పెరిగినప్పుడు ఏమవుతుందంటే మనిషిని ఆ ఇంట్లో నివసించే వాళ్ళని కొన్ని ప్రేతలు వచ్చి పట్టుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అందుకే మన వాళ్ళు పాతకాలంలో వాళ్ళు ఇప్పుడు మామూలుగా అపార్ట్మెంట్ కల్చర్ లో అయినా నైరుతి బెడ్రూమ్ చీకటిగా ఉండాలంటారు. అందుకే నైరుతి బెడ్రూమ్ లో 2 కిటికీలు ఇవ్వకూడదు, ఒక కిటికీ సరిపోతుంది. ఒకవేళ ఉన్నాయి కొంచెం క్లోజ్ చేసి కట్టెన్ వేసేసేయండి, వేస్తే సరిపోతుంది. అయ్యో 2 కిటికీలను ఎలాగంటే టెన్షన్ పడక్కర్లేదు. ఎందుకు అంటే నైరుతి గది ఒకప్పుడు పాతకాల నిర్మాణంలో చూసుకుంటే నైరుతిలో చీకటి గది ప్రత్యేకంగా కట్టేవారు. అది పితృదేవతా స్థానం.
ఓకే. ఆ పితృదేవత స్థానం చీకటిగా ఉంటేనే మన పితృదేవతలు మనల్ని సేవ్ చేస్తూ ఉంటారు. మనకి దేవతలు పితృదేవతలు ఇద్దరూ సేవ్ చేస్తూ ఉంటారు. అవును. మనకి పితృదేవత ఎనర్జీ సరిగా లేదనుకోండి, మనం ఇలాంటి బారిన పడుతూ ఉంటాం. ఓకే. ఇది ప్రేతల బాధని వారిని. అందుకే వాళ్ళకి మనం పితృదేవత కోసం అంటే మనకి తల్లి గారిది తండ్రి గారిది ఉంటాయి చనిపోయిన వాళ్ళవి సంవత్సరీకాలు చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాం, ఆర్థికాలు ఇవన్నీ. అయితే ఇక్కడ ఎప్పుడైతే రాహు ఎనర్జీ బాగా పెరిగిపోయింది, అక్కడ పెద్ద పెద్ద బాల్కనీస్ పెట్టేసి ఓపెన్ చేసేసి పెద్ద పెద్ద కిటికీలు పెట్టి ఓపెన్ చేస్తుంటారు. అప్పుడు అది ఏమవుతుందంటే అది విదేశాల్లో నివసించే వాళ్ళకి, విదేశీ సంబంధాలు ఉండే వారికి ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు. కానీ జనరల్ గా దాని ప్రభావం పెరిగినప్పుడు ఏమవుతుంటుందంటే ఆ వ్యక్తికి తొందరగా నెగటివ్ ఎనర్జీ కనెక్ట్ అవ్వడం ఛాన్స్ ఉంటుంది. నెగటివ్ ఎనర్జీ కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే వాటికి ఆ ప్రేతలకి ఏంటంటే అదొక సరదా, వీళ్ళని యాక్సిడెంట్ గురి చేయడము, లేకపోతే అనవసరం గొడవలకు గురి చేయడము, అనవసరం వాటిలో ఇరుక్కోవడము, వాటికి ఆనందం జరుగుతూ ఉంటుంది. ఇలాగ ఉండేటువంటి ఇంట్లో ఎవరైనా అలా నివసిస్తే యాక్సిడెంట్స్ అవ్వడము, సడన్ డెత్స్ జరగడము, సడన్ ఇన్సిడెంట్స్ జరగడం జరుగుతుంటుంది. అందుకే నైరుతి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. గురుగారు, మీరు ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత వెళ్ళంగానే మీరు వెంటనే ఆ ఓపెన్ గాని అట్లా ఉండేదైనా నిజంగా నా ప్రేతలు లాంటివి ఏమైనా తిరుగుతున్నాయని కానీ అలా అనిపిస్తే మీరు వెంటనే రికగ్నైజ్ చేసి చెప్పేయచ్చు. ఒకటమ్మా, ఎప్పుడైనా మనం ఏదైనా ఒక వాస్తు కన్సల్టెన్సీ తీసుకుంటాం కదా, తీసుకున్నప్పుడు వెళ్ళేటప్పుడే చాలా నెగిటివ్ కలుగుతాయి. ఎలా అంటే వాళ్ళు ఇచ్చిన లొకేషన్, మాకు లొకేషన్ పంపిస్తారు ఏదైనా వాస్తు చూడడానికి వెళ్ళినప్పుడు. ఆ లొకేషన్ ఒక దగ్గర ఉంటే మేము ఇంకో దగ్గరికి వెళ్తుంటాం, వెళ్ళనివ్వదు, రానివ్వదు. అదేంటి, అది చక్కగా తింటూ ఉంటే అర్థమైపోతుంది. అందుకే నేను ఒకటే చెప్తాను నా స్టూడెంట్స్ కానీ, ఆస్ట్రాలజీ అయినా వాస్తు అయినా అనుష్ఠానం చేయండి అని చెప్తాను. అనుష్ఠానం అంటే ఒక దేవతని పట్టుకొని అనుక్షణము మీరు, అప్పుడు ఆ దేవత రక్షిస్తుంది. లేకపోతే ఏ అనుష్ఠానం లేకుండా వాస్తుకి వెళ్తే ఏమవుతుందంటే ఈ నెగటివ్ ఎనర్జీ మనం పట్టుకుంటుంది. చక్కగా నా ఫుడ్ ఉంటే నువ్వు వచ్చి ఇలా చేస్తున్నావు అంటే నేను పట్టుకుంటుంది. అందుకని అనుష్ఠానం చేయండి అని చెప్తుంటాను నా స్టూడెంట్స్ అందరికి, వాళ్ళందరూ కూడా చేస్తుంటారు. అయితే ఎప్పుడు కూడా ఒక ఇల్లుకి సంబంధించినటువంటి విషయంలో కేవలం అందరూ ఏమనుకుంటారు, తలుపులు లెక్క పెట్టుకోవడము, లేకపోతే ఇక్కడ కిచెన్ ఉంది, ఓకే ఫైన్, ఇక్కడ పూజ గది ఉంది, అక్కడ బెడ్రూమ్ ఉంది, అక్కడ బెడ్రూమ్ ఉంది అలా అనుకుంటారు. అలా కాదు. ఒక ఇంటిని పరిపూర్ణంగా ఒక చక్రం వేసి, ఒకవేళ మేము ప్లాన్ ఇచ్చినా అలాగే ఉంటుంది. ప్లాన్ ఇస్తున్నాం అనుకున్నది ఎవరైనా ఇండివిజువల్ హౌస్ కట్టుకుంటాం 100% కరెక్ట్ వాస్తు వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అంటే డోర్ ఎక్కడ పెట్టుకోవాలి, ఏ పదంలో డోర్ పడింది, మోస్ట్ ఇంపార్టెంట్. కిచెన్ కేవలం అక్కడ ఉందని కాదు, ఆ కిచెన్ ఇక్కడ ఉందా కొంచెం వెనక్కి జరిగిందా, దాన్ని బట్టి కిచెన్ బండ వేసుకోవాలి. అలాగే వెలుతురు ఎక్కడ ఎక్కువ ఉండాలి, ఎక్కువ తక్కువ ఉండాలంటుంది. ఉత్తరము తూర్పు ఎక్కువ ఉండాలమ్మా వెలుతురు, నైరుతిలో తక్కువ ఉండాలి వెలుతురు. చాలా మంది ఏమనుకుంటారు వాస్తు అంటే కేవలం గాలి వెళ్తున్నారు అనుకుంటారు. 30 అంటే ఈ 45 మంది దేవత, అసురులు, బ్రహ్మ వీళ్ళందరితో సంబంధం ఉంటుంది వాస్తు పురుషుడితో. దాన్ని బట్టి ఆ పదం బట్టి ఎక్కడ డోర్ పెట్టాలి, ఎక్కడ కిటికీ పెట్టాలి, ఎక్కడ వాష్రూమ్స్ పెట్టాలి, గాలి వెళ్తురు ఎలా రావాలి. అలాగే ఇంట్లో నిద్రపోయే వాళ్ళు వేస్ట్ జోన్స్ లో ఏమైనా నిద్రపోతున్నారా, లేకపోతే డిప్రెషన్ జోన్స్ లో ఏమైనా నిద్రపోతున్నారు. చాలా మంది వాయువులో పిల్లల్ని పడుకోబెడతారు. ఒక్కొక్కసారి పొరపాటు